ఏమనిడు ఆయన 18 ఏళ్ళు వేసేవాడు కదా, నేను నెలకు 1500 వేస్తాను నేను. ఇప్పుడు ఎక్కి 2 సంవత్సరాలు ఏమన్నా రూపాయి వేస్తారమ్మా. డబ్బులు కావద్దు, ఒకటి 1500 ఒకటి వేసుకొస్తారు. అది కంగారు పడేట్లేదు. నువ్వు ఫ్రీ బస్సులోనే హెచ్ఎఫ్ నిలబడి సత్తున్నావు బస్ స్టాండ్ లో. ఏం చేస్తారు దానికి? మేమేం చేస్తాం? ఊరికి కొంతమంది ఒకేసారి బస్సు ఏమండి ఒక్క మాట చెప్తానండి. ఇప్పుడు ఊరికి ఇన్ని బస్సులు అని ఉంటాయా? ఆ ఊరికి బస్సులు ఉండాలా లేవా? 10ంటికి ఒక బస్సు ఉండేది మా ఊరికి శ్రీకాకుళంకి, 10:30కి ఒకటి ఉండేది, అది తీసేసిండు. 10ంటి బస్సు తీసేసిండు. 11 గంటల బస్సు ఉండేది, అది తీసేసిండు. 12 గంటల దాకా బస్ స్టాండ్ లో ఆడే అడిగాం. అడిగితే ఆ టయానికి గవర్నమెంట్ వాళ్ళు తీసేసిర్రమ్మా. గంటల 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 చెప్పాడా నీకు? ఎవరు అర్థం చేసుకోరు. డబ్బున్నోళ్ళేమో ఏంటి మీరు మాట్లాడేది అని మా మీద రేజ్ అవుతారు. మా బాధలు ఎవరు చెప్పుకుంటాం? వేసి ఎవరైనా గెలిచినా ఎవరికైనా మా కష్టం పోదు, మనకు పోదు. ఆయన గెలిస్తే మాకు తెస్తారని ఆశ ఉండదు, ఏం లేదయ్యా. మా కష్టం పోదు, మనకు పోదు. ఆయన పెడతాడు, చేస్తాడు, మనం తిందాం. ఎప్పుడు ఆశించుకోం, మన రెక్కల కష్టం మనకి. అవునా కాదా? ఆయన పెడతాడు, చేస్తాడు. ఈయన పోతే ఇంకొక ఆయన వస్తాడు, ఆయన పోతే. నువ్వు ఫ్రీ బస్సులో పోతున్నావా? ఫ్రీ బస్సులో పోతున్నావా? వెళ్తున్నాం. ఎప్పటికీ కూడు నీళ్ళు లేకుండా బస్ స్టాండ్లో కూర్చొని ఎప్పటికైనా ఆ బస్సే వస్తుంది కదా, ఆ బస్సు కోసమే కూర్చొని కూడు నీళ్ళు లేకుండా ఆ బస్సుకే వెళ్తున్నాం. మరి తప్పదు కదా. లేదా వెళ్ళేవాళ్ళు ఆగలేక ఆటో అయినా కట్టించుకుని వెళ్తారు. మరి అది ఇక నర్సయ్య తాత వచ్చి మాకు పంచాయతీ పెట్టినని మరి మీరు అనుకునే తల్లి నిమ్మలంగా పోయిరా. ఇంత ముందు ఫ్రీ బస్ అనేది